నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కొన్న భూమిని కొందరు కబ్జా చేశారని, అద్దెకి ఇంట్లోకి వచ్చి ఆ ఇంటిని కాజేయాలని చూస్తున్నారని, అద్దె కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగనే కోర్టులో వందలాది కేసులు మగ్గుతున్నాయి. పొలం కౌలుకు తీసుకొని తమ భూమిని రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేసి తమను బెదిరించి వారికి రాసివ్వాలని హుకుం జారీ చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి? కబ్జాకోరుల నుంచి ఎవరు కాపాడతారు? ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది? సో దీనిపై ఇవాళ మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ ఓగిరాల రమేష్ గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. అంటే ఇప్పుడు సహజంగా మనం అంటే ఈ రోజుల్లో ఈ ధరణి అని రకరకాల పోర్టల్స్ ఇవన్నీ వచ్చాయి. ఇలాంటి పోర్టల్స్ రావడం వలన కొంత ఈ కబ్జా నుంచి తమ భూమిని కాపాడుకునే వెసులుబాటు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొత్త చట్టాలు కూడా వచ్చాయి. కొత్త చట్టాల్లో కబ్జాలకు పాల్పడిన వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? కబ్జాదారులను తమ ఆస్తులను కాపాడుకోవాలంటే ప్రాథమిక చర్యలు ఏంటి? కబ్జాదారులపై కేసు నమోదు చేసే చట్టం సామాన్యుడికి ఎలా తోడ్పాటును అందిస్తోంది? రాయర్ గారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రాహిబిషన్ యాక్ట్ అనేది ఉండేది. దాని ప్రకారం ఈ భూ ఆక్రమణ చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఆ చట్టాన్ని రద్దు చేసి సివిల్ దావా వేసేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో ఆ చట్టం ఇప్పటికీ అమలు అవుతుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో మాత్రం రెండు రాష్ట్రాల్లో కూడా కొత్తగా చట్టం ఒకటి రూపొందించి దాని ద్వారా కఠినాతి కఠినమైన శిక్షలు వేసేట్టుగా ఒక 5,000 రూపాయలు ల్యాండ్ దాని మీద ఒక 10 to 15 years పనిష్మెంట్ వేసేట్టుగా 10 to 15 lakhs ఫైన్ వేసేట్టుగా చట్టాలు రూపొందన జరుగుతోంది. అవి రూపొందిస్తే త్వరితగతిన ట్రిబ్యునల్స్ లో మనం కంప్లైంట్ వేసి ఎవరు కబ్జా చేశారు, ఈ కబ్జా చేసినట్టు ఆధారాలు ఏమిటి, మనం ఓనరు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఆధారం ఏమిటి, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ చేసి చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే సివిల్ కోర్టులోనే వేయాల్సి వస్తుంది. వేసి కోర్టు ద్వారా మనం భూ ఆక్రమణ జరిగింది లేకపోతే గృహం యొక్క ఆక్రమణ జరిగింది, ఎవరు చేశారు, ఆక్రమణదారుకి ఎటువంటి హక్కులు లేవు, మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయనేది నిరూపించి తగిన న్యాయం పొందవచ్చు. కబ్జా చేసుకొని మాకు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం మాకు ఇచ్చిందని చెప్పేసి ఈ కొంతమంది బడాబాబులు అంటే బయట కనబడరులే కానీ మొత్తానికైతే వాళ్ళ ట్రక్కుల్ని పంపిస్తారు, బుల్డోజర్లను పంపిస్తారు, అక్కడ గనులు ఏమైనా ఉంటే ఆ గనులను కూడా త్రవేసుకుంటారు. ఇసుక మాఫియా కూడా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అక్కడ రాత్రి పగలు అనేది లేకుండా మొత్తానికి ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. అక్కడ అంటే ప్రభుత్వ భూమిలో ఇసుకని త్రవేసుకుంటున్నారు, మట్టిని కూడా త్రవేసుకుంటున్నారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. సో ఎవరు అక్కడ వారికి అసలు అనుమతి ఎవరు ఇచ్చారు ఏంటనేది కూడా తెలియదు. బట్ మాకు అనుమతి ఉంది అని చెప్పేసి చెప్తారు. పోలీసులకు ఎవరైనా స్థానిక ప్రజలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా వాళ్ళకే వంత పాడుతున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. సో దీన్ని ఎలా చూడాలి? అలాగా కబ్జాకు పాల్పడిన వ్యక్తులు ఎక్కడైనా కనబడితే వాళ్ళ మీద రుజువు ఎలా పరచాలి? అలాగనే పోలీసులు అలాగనే దానికి సంబంధించిన ఏమంటారు భూగర్భ సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే, అలాగనే రెవెన్యూ అధికారులు, ల్యాండ్ రికార్డింగ్ సంబంధించిన అధికారులు, ఏమంటారు సార్ ఆర్డీఓ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా సరైన రీతిలో స్పందించకపోతే ఏం చేయాలి? ఒకవేళ స్పందించకున్నా అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా స్పందించకున్న ఉన్న వ్యక్తులపై అంటే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు మనకు ఎవరు కూడా రాజ్యాంగానికి అతీతం కాదు. రాజ్యాంగం అలాగే ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది సివిల్ దావానా క్రిమినల్ దావానా అనేది ఆయా కేసులను బట్టి మనం తగిన న్యాయ సహాయం న్యాయవాది ద్వారా తీసుకుంటూ
ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు వ్యవసాయ భూమి అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే భూమి మీద ఉన్న మైన్స్ కి సంబంధించింది ఇసుక కానివ్వండి, ఇంకేదైనా ఖనిజాల అక్రమంగా దోచుకుని రవాణా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు భూ యజమానికి తెలియకుండా ఎవరికి బయట వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అనేది జరగదు. ఒకవేళ అలా జరుగుతూ ఎవరైనా తీసుకెళ్తుంటే మాకు పర్మిషన్ ఉందంటే మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ ఈ కంప్లైంట్ రెవెన్యూలో కానీ, మైన్స్ అండ్ మినరల్స్ లో కానీ, కలెక్టరేట్ కానీ ఇంకెవరికైనా కంప్లైంట్లు ఇచ్చినా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటే ఇక అప్పుడు మన దట్ ఈజ్ అవర్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అనమాట. అంటే మన ప్రాథమిక హక్కులకి, మన ఆస్తి హక్కులకి భంగం కలుగుతుంది అనమాట. అందుకని అప్పుడు మనం ఆ అధికారులని, ఆ రాజకీయ ప్రోద్బలం ఉన్న రాజకీయ మదాంతులు ఉన్నప్పుడు చేయగలిగింది ఏముంది, హైకోర్టుని అప్రోచ్ అవ్వాలి. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి మనం ఇలా పర్టికులర్ కంప్లైంట్ ఇచ్చాము, ఆ కంప్లైంట్ వలన మనకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ కనుక ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ని ఈ కంప్లైంట్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఏమి యాక్షన్ తీసుకోలేదు తెలియపరచమని చెప్పి హైకోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది. ఒకవేళ దానికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మనకు సరైన శక్తి సామర్థ్యాలు లేవనుకోండి, హైకోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పి న్యాయ లోకజాలతో ఉంటుంది. దానికి మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళే ఉచితంగా అడ్వకేట్ ని పెట్టి లోక్ అదాలత్లో ఫైల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ మనం ఒక లెటర్ రాసిపోయి కానీ ఆ లెటర్ ను కూడా ఒక రిట్ కింద స్వీకరించి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద స్వీకరించి న్యాయం చేసే అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. రైట్ సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వ అలాగనే ప్రైవేటు భూములను కొంతమంది కబ్జా చేసి కూడా కొన్ని బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటారు. అలాగా మరి వాళ్ళకైతే మరి రాజకీయ నాయకుల అండదండ ఉందా లేదా అనేది లేకపోతే ఎందుకు చేయగలుగుతారు వాళ్ళు? సో గతంలో కూడా ట్యాంక్ బండ్ ఉంది కదండి, నెక్లెస్ రోడ్. ఆ నెక్లెస్ రోడ్ పక్కన చాలా మిగులు భూమి ఉంటుంది. సో ఈవెన్ సంజీవయ్య పార్కు సమీపంలో అటువైపు చూస్తే రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇటువైపు రోడ్డు, దాని తర్వాత హుస్సేన్ సాగర్. సో ఈ రోడ్డుకి రైల్వే ట్రాక్కి మధ్యలో చాలా భూమి ఉంటుంది. ఆ భూమిని కూడా కబ్జా చేసేసి ఓ రాజకీయ నాయకుడు ఆ లోకల్ గూండాల్ని, లోకల్ వ్యక్తుల్ని కొంతమందిని మేనేజ్ చేసి అక్కడ కొన్ని షెడ్ని నిర్మించేశాడు. సో ఒక దినపత్రిక విలేకరి వెళ్ళి అసలు ఏంటి, ఎవరు ఇచ్చారు ఈ పర్మిషన్ అని చెప్పినందుకు ఆయన మీద దాడికి ప్రయత్నించారు, భయపడ్డాడు ఒక జర్నలిస్ట్. సో ఇలాంటి మొత్తానికైతే ఆయన భయపడకుండా మొత్తానికి ఒక న్యూస్ పేపర్లో రాయడంతో వెంటనే అప్పుడు గవర్నమెంట్ దాని మీద స్పందించింది, చర్యలు తీసుకుంది. అలాగనే అక్కడ ఉన్న షెడ్ అన్నీ కూడా మొత్తానికి కొట్టిపడేసింది. సో ఇలాంటి ధైర్య సాహసాలు చేసే జర్నలిస్టులు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం తోడ్పడుతుంది, దాంతోపాటు ఇలాంటి కబ్జాకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు, వాళ్ళ మీద ఎందుకు శిక్ష విధించట్లేదు, ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఉంటుంది యాక్చువల్గా? అది మీరు చెప్పిన ఇన్సిడెంట్ బహుశా రాజ్భవన్ మొత్తం అనుకుంటాను, స్లమ్ ఏరియా అది. ఆ పర్టికులర్ ఏరియాలో అసలు ల్యాండ్ లేఅవుట్కే లేదు. ఆ ప్రభుత్వ భూమిని అందరూ ఎంతో దశాబ్దాల క్రితం 50-70 ఏళ్ల క్రితం నుంచి ఆక్రమించుకుని పేదవాళ్ళు కట్టుకున్నవి అట్లా ట్యాక్స్ అసెస్మెంట్ చేయించుకుంటున్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వెరీ పావర్టీ లైన్ కంటే కింద ఉన్న వాళ్ళకి అవి అసైన్మెంట్ చేయటము, ట్యాక్స్ కట్టించుకుని వాళ్ళవి క్రమబద్ధీకరణ చేస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బున్న రియల్ ఎస్టేట్స్ 3-4 ప్లాట్లు కొనుక్కొని దాన్ని బిల్డింగ్ల కింద, అపార్ట్మెంట్ల మీద కింద కడుతున్నారు. దానికి అలా కట్టడానికి గవర్నమెంట్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కోఆపరేట్ చేసి మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ ఇప్పించడాలు అలాంటివి జరుగుతుండొచ్చు. అవి అక్రమం అని చెప్పి ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఒక నిజాయితీ ఉన్న జర్నలిస్టులు ఈ పర్టికులర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, అలాగే ప్రజల దృష్టికి తీసుకెళ్తాం
దీని మీద ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం అవినీతికి అండగా ఉంటుంది అనే దుష్ప్రచారం జరిగే అవకాశం ఉంది కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. దీని మీద కోర్టు ద్వారా కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు. కోర్టుని డైరెక్ట్ ప్రభుత్వాన్ని నిలదీసి ఆ అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపే అవకాశం ఉంది. ఇక దీని కింద చట్టం ఏం చెబుతోంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్లు చూపించారో అవి ఫోర్జరీ డాక్యుమెంటా, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్సా, ఫాల్స్ డాక్యుమెంట్స్ అనేది ఐపీసీ ప్రకారం ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ప్రకారం వాళ్ళ మీద ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్, ఫాల్స్ డాక్యుమెంట్స్ సృష్టించారని చెప్పి కేసు పెడితే 7 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ దాకా పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. కాబట్టి దీటన్నిటికీ ఏమిటంటే ఆ పర్టికులర్ డేటా అనేది సేకరించాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాపర్ గా రిపోర్ట్ ఛార్జ్షీట్ తయారు చేయాలి, అలాగే కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు గట్టిగా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకనే రాజకీయ నాయకులు కానివ్వండి, పర్టికులర్ ఏరియాస్ లో ఉండే ప్రజా సేవకులు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, ఇలాంటివి ప్రభుత్వ దృష్టికి అలాగే మీడియా దృష్టికి తీసుకొస్తే ఆపడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ మనం కంప్లైంట్ ఇస్తేనే కోర్టు డైరెక్ట్ యాక్షన్ తీసుకోగలుగుతుంది, లేకపోతే తీసుకోలేదు. ప్రభుత్వం కూడా అట్లాగే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులని మనం చేసే ఆగడాన్ని కాపాడాలి, ప్రజల్ని ప్రజా ప్రభుత్వాన్ని లేదా ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క భూమిని కాపాడాలి అంటే ప్రజా సంఘాల నుంచి కొంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వెసులుబాటు మనం ఉపయోగించుకోవాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు సార్ ఈ కబ్జాదారుల నుంచి ఆస్తులను రికవరీ చేయడానికి ఎంతకాలం పడుతుంది? అసలు రికవరీ యాక్ట్ అనేది మాట్లాడుతూ ఉంటారు. రికవరీ యాక్ట్ ఉందా సార్ కబ్జా భూముల్ని కాపాడటానికి? రికవరీ యాక్ట్ అనేది లేదు. కాకపోతే ఒక వ్యక్తిగతంగా మన భూమిని ఎవరైనా ఆక్రమిస్తే మనం సూట్ ఫైల్ చేయాలి. సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ అవర్ ఓనర్షిప్ అనమాట. నేను ఓనర్ని అని చెప్పి డిక్లేర్ చేయండి, వీళ్ళు భూ కబ్జాదారు అని చెప్పి లేదా గృహం యొక్క కబ్జాదారు అని చెప్పి డిక్లేర్ చేయండి, చేసి దీన్ని ఈ పర్టికులర్ ప్రాపర్టీని నాకు డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇప్పించండి అని చెప్పి ఈ పర్టికులర్ రిలీఫ్స్ అన్ని కాంప్రహెన్సివ్ రిలీఫ్స్ డైరెక్ట్ పరిపూర్ణంగా అన్ని రిలీఫ్స్ అడుగుతూ ఒక సూట్ ఫైల్ చేయాలి. ఎక్కడ ఫైల్ చేయాలి అంటే జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి అని చెప్పి ఆ పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఆ పర్టికులర్ కోర్టులో ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధిలో మనం ఫైల్ చేసుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత అది అవునా కాదా అని తెలుస్తారు. ఒకవేళ సర్వే నెంబర్లో వాటిలో డిస్ప్యూట్లు ఉంటాయి అనుకోండి, పక్క సర్వే నెంబర్ వాడు మన సర్వే నెంబర్లోకి ఎంక్రోచ్మెంట్ అయ్యి మా దానికి కబ్జా పోతున్నారు అనుకోండి, అప్పుడు మనం సర్వే కూడా కోర్టు ద్వారా మండల్ సర్వేకి అప్లై చేసి ఆ మండల్ సర్వే ద్వారా అది ఏ సర్వే నెంబర్లో ఉంది, మన ఫిర్యాదుదారు సర్వే నెంబర్లో ఉందా, ఎంక్రోచ్ చేసిన వారి సర్వే నెంబర్లో ఉందా అని తెలుస్తారు. ఆ రిపోర్ట్లను బట్టి ఈ మొత్తం తతంగం జరగడానికి కనీసం కోర్టులో 2-3 సంవత్సరాలు పడుతుంది ఆ న్యాయ ప్రక్రియ జరగడానికి. కాకపోతే చేసే న్యాయవాది కరెక్ట్ గా ఉండి ఫిర్యాదుదారు తర్వాత అతని సాక్ష్యాలు కూడా కరెక్ట్ గా ఉంటే, ఎవిడెన్స్ కరెక్ట్ గా ఇస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. జరగకపోవడం అనే క్వశ్చన్ లేదు. ఎంతో మంది న్యాయ సహాయం అలా పొందుతున్నారు. ఎస్ సార్. అంటే ఇప్పుడు కబ్జా జరిగినప్పుడు సార్ ఒక వ్యక్తి అద్దెకు దిగాడు ఒక ఇంట్లో. ఈవెన్ నేను డైరెక్ట్ చూసిన ఇన్సిడెంట్ ఇదండి. సో ఒక లేడీ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఒక ఇంట్లో దిగింది. ఆమె దాదాపు అప్పటికే 5-6 సంవత్సరాల నుంచి ఉంటుంది. కరెక్ట్ రెంట్ పే చేసుకుంటూ వస్తుంది. దాని తర్వాత కొంతకాలం తర్వాత రెంట్ మానేసింది ఇవ్వడం. సో వచ్చేసి 2-3 నెలలు ఇవ్వలే, ఇబ్బంది ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఆయన ఆగుతూ ఉన్నాడు ఇంటి ఓనర్. తర్వాత ఏమాత్రం ఆమె డబ్బులు ఇవ్వకపోగా తిరుగు ఆమె మీద ఆ ఓనర్ మీదనే హెరాస్మెంట్ కేసులు పెట్టడం అలాంటివి చేస్తూ ఉన్నాడు. ఓనర్ కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. సో ఇలాంటప్పుడు అంటే ఆ ఇల్లు ఖాళీ చేయడం లేదు, అంటే రెంట్ కూడా ఇవ్వట్లేదు, అంటే కబ్జా చేసినట్టే కదా. సో దీన్ని ఎలా చూడాలి?
ఆ వ్యక్తులు ఒకవేళ ఎవరు వాళ్ళు టీవీ కనుక చూస్తున్నట్లయితే కంపల్సరీ వాళ్ళకి ఇదొక సహాయం లాగా ఒక న్యాయ సలహా ఇచ్చినట్లు అవుతాం. సో దీన్ని ఎలా చూడాలి సార్, ఎలాగా వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు పరిధిలో మనం ఆలోచిస్తే కేవలం ఎంక్రోచ్మెంట్ కింద కాకుండా దీన్ని ఒక ల్యాండ్ లార్డ్ టెనెంట్ కేసు కింద భావించాల్సి వస్తుంది. దీనికి బిలో 5,000 రూపీస్ రెంట్ కనుక అయితే టెనెన్సీ యాక్ట్ ఉంది, ఏపీ బిల్డింగ్ లీజ్ రెంట్ అండ్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి ఒక రెంట్ కంట్రోల్ కోర్టులు ఉన్నాయో అక్కడ ఫైల్ చేయాలి. మనకు రెంట్ కట్టట్లేదు, అలాగే ఖాళీ చేసి ఇవ్వమని మాకు ఆ పోర్షన్ ఇప్పించమని చెప్పి ఆ కోర్టులో ఫైల్ చేయాలి. లేకపోతే సివిల్ కోర్టు కూడా ఉంటుంది, ఆ సివిల్ కోర్టులో ఆ రెంట్ 5,000కి మించి ఉంటే ఆ కోర్టులో ఫైల్ చేయాలి. మొట్టమొదటి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 106 టీపీ యాక్ట్ ప్రకారం 4 రోజుల లోపల ఖాళీ చేసి ఇవ్వమని, అట్లాగే ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఉంటే ఆ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే రెంట్ బాకీ ఎంత ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలల రెంట్ కట్టమని చెప్పి ఓ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ తర్వాత కోర్టులో ఫైల్ చేస్తే మొట్టమొదట కేసు చెప్పాను కదా, ఏ కేసు అయినా జనరల్ గా మన దగ్గర కోర్టులో తక్కువ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓ 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది యావరేజ్. అందుకని అప్పటిదాకా టెనెంట్ అంటే కిరాయిదారుడు కేసు కొట్టాడాలి అంటే మొట్టమొదటి రెంట్ కోర్టులో డిపాజిట్ చేయకుండా కొట్టాడే అర్హత అతనికి ఉండదు. కాబట్టి ఆ రెంట్ కట్టమని చెప్పి ఓనర్ కనుక ఒక ఇంట్రీమ్ అప్లికేషన్ అంటే తాత్కాలికంగా ఒక రిలీఫ్ ఇవ్వమని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే మొట్టమొదటి రెంట్ ప్రతి నెల కోర్టులో డిపాజిట్ చేసేట్టుగా ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ తర్వాత అతను ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఉందా లేదా, అతనికి ఆ పర్టికులర్ పోర్షన్ లో ఉండే అర్హత ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయించి, ఒకవేళ అతను రెగ్యులర్ గా రెంట్ పేమెంట్ చేయట్లేదు, కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మనం నిరూపించగలిగితే అతన్ని ఖాళీ చేయించడానికి తప్పనిసరిగా ఆర్డర్ కోసం. ఇది మన ఒక బిల్డింగ్ లో ఒక పర్టికులర్ పోర్షన్స్ లో ల్యాండ్ లార్డ్ టెనెంట్ కి సంబంధించిన డిస్ప్యూట్ కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. అలాగే భూమి అయితే ఇందాక చెప్పిన పద్ధతిలో డెలివరీ ఆఫ్ పొజిషన్ కోసం అని చెప్పి ల్యాండ్ ఎంక్రోచరీ అని చెప్పి డిక్లేర్ చేయమని చెప్పి అట్లా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టెనెంట్ కేసులో అయితే ల్యాండ్ లార్డ్ టెనెంట్ కేసులో అయితే మనం కోర్టు ఫీజు జనరల్ గా యాన్యువల్ రెంట్ మీద ఎన్ని సంవత్సరాలు వాడు ఉంటున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి బాకీ ఉన్నా ఒక యాన్యువల్ రెంట్ మీద మాత్రమే కోర్టు ఫీజు కట్టాలి, అది సరిపోతుంది. ఒకవేళ ల్యాండ్ కేసు అయితే ప్లాట్ కేసు అయితే మాత్రం పర్టికులర్ మార్కెట్ వాల్యూ మీద మనం రిలీఫ్ ని బట్టి 3/4 మీద కానీ హాఫ్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ మీద కానీ మనం కట్టవలసి ఉంటుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, లీలా గారు. లీలా గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటండి? సార్ మాకు మా తాతల కాలం నుంచి మా తాతగారిది రిజిస్ట్రేషన్ అండి. అయితే అది ఆ రోజుల్లో ఎప్పుడు అమ్మారంటండి వాళ్ళకి. అయితే వీళ్ళు ఒక 50-60 సంవత్సరాల తర్వాత మన వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. వాళ్ళు చేయించుకున్నందుకు కాను గిఫ్ట్ గా మాకు ఒక 300 గజాలు ఇచ్చారండి. 3 అన్నదమ్ముళ్ళకి మీద 300 గజాలు ఇచ్చారు. అదేమో ఈ ఆస్తుల్లో భాగంగా మాకు ఇచ్చారండి మా అన్నదమ్ముళ్ళు 3. ఇస్తే దాంట్లో మేము ఇల్లు కట్టుకొని దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఈ మధ్యకాలంలో మాకు బాగోక అక్కడ పరిస్థితులు బాగోక వేరే తోటకు వచ్చి ఆ ఇల్లు అలాగే ఉందండి. ఉంటున్నా మేము దాని పనులు కట్టుకుంటూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళు మాకు అగ్రిమెంట్ అవన్నీ రాసి ఇచ్చారు కానీ మేమైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. అయితే అది వాళ్ళ పేరే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక రాజకీయ నాయకుడు అది కొన్నాడంటండి. మొత్తం 1.5 ఎకరం ఎంతో ఉంది, మాకు కరెక్ట్ తెలియదు, అది కొన్నాడంట. దాని భాగంలో మా 300 గజాలు కూడా ఉన్నాయంటండి. అయితే మా ఉన్న ఇల్లు వాకిలు మొత్తం పీకేసి ఉన్నాయన్నీ ఎత్తి అవతల పారేసి శుభ్రంగా దాన్ని కబ్జా చేసేసాడండి. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మేమేమో ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటి ఉన్నామండి. మాకు ఉన్నది అదొక్కటే. ఇవాళ ఇల్లు లేకోకుండా చేశారు. ఏం చేయాలో కూడా అర్థం కాక మేము అలా ఉండిపోయామండి. అదే రైట్. లాయర్ గారు, మీరు 50 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో
ఉంటున్నట్టు ఏదైనా ఆధారాలు ఉన్నాయమ్మా మీ దగ్గర? 20 సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టుకొని. 20 ఏళ్ళ? 20 ఏళ్ళు అయిందండి. అక్కడ ఉంటున్న వాళ్ళు మా వాళ్ళు 50 సంవత్సరాల క్రితం అమ్మారంటండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ పన్ను కట్టారమ్మా మీరు? కట్టామండి, పంచాయతీ పన్ను 20 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నామండి. వాటికి సంబంధించిన బిల్లు ఉందా మీ దగ్గర? ఉందండి. లాయర్ గారు ఉందంట వాళ్ళు. మీ దగ్గర ట్యాక్స్ రిసిప్ట్ బిల్లు అవి మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఇంట్లో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇంటి మీద మీకు హక్కు ఉంది. అది వేరే వాళ్ళు అమ్మటానికి అవకాశం లేదు, ఆ అమ్మిన అమ్మకం చెల్లదు అని చెప్పి అమ్మిన వాళ్ళని కొన్న వాళ్ళని ఇద్దరిని పార్టీ చేసి ఆ పర్టికులర్ పోర్షన్ మళ్ళీ మీకు ఆ భూమి మీకు వచ్చేట్టుగా కోర్టు ద్వారా రిలీఫ్ కోసం కేసు ఫైల్ చేయొచ్చమ్మా. అలా చేయండి. మేము ఫస్ట్ ఏం చేయాలి సార్? మాకు తెలియక ఊరుకున్నామండి. మేము అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి ఇద్దరికి నోటీసు ఒక న్యాయవాది ద్వారా ఇప్పించండి. ఇప్పించి ఆ తర్వాత వాళ్ళు కూడా కోర్టులో గెలుచుకున్నారండి. సొంతంగా వాళ్ళు కొనలేదండి. అది వేరే ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో అడుగు తేడాలు వచ్చి ఉంచుకున్న వాళ్ళకి రాశాడంటండి. ఆ ఉంచుకున్న వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారంటండి. అది ఉంచుకున్న వాళ్ళు అమ్ముకున్నారంట, ఆయన ఉంచుకున్న వాళ్ళు అమ్ముకున్నారంటండి. కోర్టులో గెలుచుకొని ఈయన తీసుకున్నాడండి. ఓకే అండి, కానీ మీ 300 గజాల మీద మీరు మాట్లాడుతున్నారు అంతే కదా? అవును సార్, మాకు అదే కావాలి సార్. ఎస్, మీ భూమికి సంబంధించి మీ ఇంటికి సంబంధించి ఇంటి పన్ను కానీ ఇంకేదైనా ఉంటుందేమో అది చూసుకోండి. సో లాయర్ గారు చెప్తున్న దాని ప్రకారం మీ సమీపంలో కోర్టుకు వెళ్ళి ఒక లాయర్ని కలిసి వారి ద్వారా మీరు ఒక నోటీస్ పంపించండి. ఇది మా 20 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాము కాబట్టి మా ఇల్లు మా స్థలం మాకు ఇప్పించగలరని చెప్పేసి ఒక నోటీస్, అది మాదని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వండి. దాని తర్వాత కొంత కోర్టు వాళ్ళని పిలిపించే అవకాశం ఉంటుంది, కొంత మీకు న్యాయం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. లాయర్ గారు అంటే సార్ ఇప్పుడు ఇలాంటి భూముల్ని కబ్జా చేసిన వ్యక్తులు అంటే కబ్జా అని కూడా ఏం చెప్పలేము, ఏదో ఒక రూపేణ మాత్రం మొత్తాన్ని వాళ్ళు కొనేశారు. కానీ వీళ్ళ 300 గజాల స్థలం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలే. అంటే ఇప్పుడు సహజంగా గ్రామాల్లో చాలా చూస్తాం సార్, మనం అన్ని రిజిస్ట్రేషన్ భూములని మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే జస్ట్ గ్రామాల్లో కాబట్టి ఒక అగ్రిమెంట్ మీద రాసుకుంటారు సరిపోతుందని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? అంటే మామూలుగా ఒక 100 రూపాయల బాండ్ మీద రాసుకుంటారు, ఒక భూమి కొంటారు ఒకళ్ళ దగ్గర నుంచి, 100 రూపాయలు 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాయించుకుంటారు. అక్కడ ఒక 2-3 సంతకాలు కూడా చేస్తారు, సాక్షి సంతకాలు. సో ఇలాంటి వాళ్లకు అసలు అది చట్టబద్ధత ఉందా? ఓన్లీ రాసుకోవడం అనేది రిజిస్ట్రేషన్ కాకుండా కేవలం బాండ్ పేపర్ రాసుకొని అలాగనే అంటే ఇల్లు కట్టుకోవడము, భూమి అలాగనే ఉంచుకుంటే అది చట్టబద్ధత ఉందా? భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ అసలు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికో లేదు అంటే వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు లీలా గారి సమస్య కూడా అదే. ఇప్పుడు పరిస్థితి ఈ కొన్ని చోట్ల లేఅవుట్ లేకుండా భూమి అమ్మకూడదు. ఇప్పుడు లేఅవుట్ లేకుండా భూమిని అట్లాగే అగ్రికల్చరల్ భూమిని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయాలి, లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత భూమి అమ్మటానికైనా అమ్మేది కొనుక్కునేందుకైనా చట్టబద్ధత అనేది ఉంటుంది. అవి ఏమీ లేకుండా అమ్మే వాళ్ళు అమ్ముతారు, తక్కువ రేటుకి అమ్ముతారు, కొనుక్కునే వాళ్ళు తక్కువలో వస్తుంది కదా అని అది చట్టబద్ధత పూర్తిగా ఉందా లేదా అని తెలుసుకోకుండా ఒకవేళ సరిగా లేకపోయినా వీడు కొంటున్నాడు వాడు వాడుకుంటున్నాడు వీడు ఇలా ఈ 10 రూపీస్ 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకుని కొనుక్కుంటారు. కొంతమందిని మేము చూస్తే జాలేస్తుంది, వాళ్ళు ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకొని నోటరీ ఆ డాక్యుమెంట్ ని ఓన్లీ నోటరీ చేయించుకుంటారు. నోటరీ ఏముంది, నోటరీ అంటే అది రిజిస్ట్రేషన్ కాదు. అందరూ నోటరైజ్ డాక్యుమెంట్ అనుకుంటారు. నోటరైజ్ అంటే ఏమిటి, మా ఎదురుకుండా సంతకం పెట్టారు అని చెప్పి ఒక నోటరీ అడ్వకేట్ అటెస్టేషన్ చేయడాన్ని నోటరైజ్ డాక్యుమెంట్ అంటారు. అంతకుమించి దానికి ఎటువంటి చట్టబద్ధత ఉంది. మరి అటువంటి డాక్యుమెంట్ తో కొనుక్కొని వాళ్ళ సంపాదించిన జీవితకాలం సంపాదించిందంతా ధారపోసి దాని మీద మళ్ళీ అప్పులు చేసి ఇల్లు కట్టుకుని ఇల్లు చేసిన తర్వాత
ఆ లేఅవుట్ పర్మిషన్ తీసుకుని ఆ ఓనరు మళ్ళీ ఇంకొకటికి అమ్ముతాడు. ఆ కొనుక్కున్న వాడు వచ్చి వీళ్ళని ఖాళీ చేయించడానికి కేసులు ఫైల్ చేస్తుంటే వీళ్ళ ప్రాపర్టీని కాపాడటానికి మా తలప్రాణతో వస్తూ ఉంటుంది. కోర్టులో అన్నిటికీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండాలి, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ లేకపోవడం వలన వీళ్ళకి కబ్జాలో అంటే ఆక్యుపేషన్ లో ఉన్నారు అని చెప్పి మేము ట్యాక్స్ రిసిప్ట్లు, కరెంట్ బిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సేల్ లేదు కాబట్టి వీళ్ళకి దాని మీద ఎటువంటి అధికారం లేదని కొన్ని కేసుల్లో అలా రావడం జరిగింది. మేము కూడా రక్షించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని కేసుల్లో మేము వీళ్ళకి చట్టబద్ధంగా వీళ్ళు ఉన్నారు, అమ్మిన వాడే మళ్ళీ ఇంకో లేఅవుట్ చేసి ఇంకొకరికి అమ్మాడు, ఆ సెకండ్ సబ్సిక్వెంట్ సేల్ ట్రాన్సాక్షన్ కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినా కానీ అతనికి సెకండ్ టైం సేల్ చేశాడు కాబట్టి బ్యాడ్ ఇల్మోటివ్ అనేది బిహైండ్ ది సేల్ ట్రాన్సాక్షన్ ఉందని చెప్పి వాడి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చెల్లదని చెప్పి నిరూపించి కొంతమందికి ఇల్లు కాపాడిన సందర్భాలు కూడా కొన్ని కేసుల్లో ఉన్నాయి. కాకపోతే అన్ని కేసుల్లో అలా జరగవు. కాబట్టి బీదవాళ్ళు పాపం మేము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోలేము, లేకపోతే స్టాంప్ డ్యూటీ కట్టుకోలేము అని చెప్పి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతోటి కొనుక్కొని మోసపోవద్దు. ఇక అది గ్రామాల్లో కానివ్వండి, ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎక్కువ సేల్ ట్రాన్సాక్షన్స్ మామూలుగా రిజిస్టర్డ్ కంటే అన్రిజిస్టర్డ్ తో ఎక్కువ జరుగుతున్నాయి. అట్లా ఎవ్వరూ కూడా కొనుక్కోవద్దని చెప్పి అలా కొనుక్కొని లేని తలనొప్పులు క్రియేట్ చేసుకోవద్దు, మీ సంపాదించిన ఆస్తి అంతా పోగొట్టుకోవద్దు అని చెప్పి మేము ఈ మాధ్యమం ద్వారా తెలియజేస్తాం. సార్ ఒక కాలర్ ఉన్నారు, నరేష్ కడప నుంచి, వారితో మాట్లాడదాం. నరేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, సమస్య ఏంటండి? సార్ మా గ్రాండ్ ఫాదర్ ల్యాండ్ అమ్మారు సార్ 20 years బ్యాక్. ఎవరండి? మా గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్, ఎస్. అవును సార్. అప్పుడు నేను మైనర్ సార్. నేను కానీ మా మైనర్ కాకుండా మా అక్క వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు సంతకాలు తీసుకోలేదు సార్ కొన్నవాడికి. ఇప్పుడు కోర్టుకి వెళ్తే మాకు చూస్తుంది, వాళ్ళకి చూస్తుంది సార్. రైట్. అంటే ఇప్పుడు మీ తాతగారు భూమిని అమ్మేశారు? అమ్మేశారు సార్. ఆయన సంపాదించిన భూమియా లేకుండా వాళ్ళ నాన్నగారు సంపాదించిన భూమియా? పూర్వీకుల ఆస్తి సార్ అది. పూర్వీకుల ప్లాట్, పూర్వీకుల ఆస్తి. అవును సార్. ఓకే, ఆయన అమ్మేశాడు. అమ్మేశారు సార్. దాంట్లో మనవడు మనవరాళ్ళ యొక్క సంతకాలు తీసుకోలేదు సార్. అంటే మీరు చెప్పేది ఏంటంటే తాత ఆస్తిపై మనవాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి మాకు తెలియకుండా ఎలా అమ్ముతారు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, అదేనా? అవును సార్. మీకు ఇప్పుడు కేసు పెడితే న్యాయం జరుగుతుందా లేదా అదేనా అడిగేది? అవును సార్. లాయర్ గారు చెప్తారు సార్. మైనారిటీ తీరక ముందు పిత్రార్జితం కనుక మీ తాతగారు అమ్ముంటే మీ నాన్నగారు కానీ ఎవరైనా సంతకం వాళ్ళు తీసి అమ్మితే అది తెలుగుతుంది. మీ నాన్నగారి సంతకాలు లేకుండా మీ తాతగారు ఆయన పిత్రార్జితాన్ని అమ్మితే అప్పుడు అది చెల్లదు. మీ నాన్నగారికి హక్కు ఉంటుంది, తర్వాత మీ నాన్నగారి వాటాలో మీకు కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కును కాపాడుకునేందుకు కేసు ఫైల్ చేయొచ్చు. కేసు ఫైల్ చేసి మీ వాటా మీరు వచ్చేట్టుగా చేసుకోవచ్చు. ఆ సేల్ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయమని కూడా అడగచ్చు. కానీ ఇక్కడ వాళ్ళ తాతగారే ఆ ఆస్తిని అమ్మేశారని చెప్తున్నారు. అవును, తాతగారు అమ్మినప్పుడు వీళ్ళకి మైనారిటీ కనుక తీరకపోతే వీళ్ళు కూడా సంతకం పెట్టాలి, వీళ్ళ నాన్నగారు కూడా సంతకం పెట్టాలి. అంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు కనుక ఉంటే నరేష్ గారు నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేదు సార్. లేరు. నాన్నగారు లేరు కాబట్టి అప్పుడు మీ మైనారిటీ తీరిందా తీరలేదా అది అమ్మినప్పుడు? సార్ మా గ్రాండ్ ఫాదర్ కి ఇద్దరు డాక్టర్ సార్, ఇద్దరు సన్స్. ఒక్కరే సార్. మా ఫాదర్ సంతకం చేశారు, మా పెదనాన్న చేయలేదు సార్. ఓకే. మా పెదనాన్నకు సార్ అప్పటికి ఆ ప్రాపర్టీ మీ మా తాతగారు అమ్ముతున్న టైంకి మీ వయసు ఎంత? నా వయసు ఒక 10 years సార్. ఒకటి 10 years, ఒకటి వచ్చేసి 15 years సార్.
కాబట్టి మీ అంటే వాళ్ళ అక్కలు- కొడుకు ఇప్పుడు కుటుంబంలో మైనార్టీ తీరని కుటుంబ సభ్యుల కోసం అమ్మటానికి హక్కు ఉంటుంది, ఆహా. అంటే అమ్మచ్చు. వీళ్ళ సిస్టర్స్ అప్పటికి మైనర్ మేజర్స్ అయ్యారు కూడా, అంతేనా నరేష్ గారు? 15 అవును సంవత్సరాలు. సార్, మీ అక్క వాళ్ళు 18 దాటిన వాళ్ళ? అవును సార్. ఎస్ ఎస్ 18 సంవత్సరాలు నిండితే ఖచ్చితంగా వీళ్ళ సంతకాలు ఉండాలి. లేకపోతే హిందూ అన్డివైడ్ ఫ్యామిలీలో ఆ కర్తకి అమ్మడానికి హక్కు ఉంటుంది. కర్త వాళ్ళ తాతగారు అవుతారు కాబట్టి అమ్మడానికి హక్కు ఉంటుంది. కుటుంబం కోసం, కుటుంబ అవసరాల కోసం అమ్మడానికి కానీ కొనడానికి కానీ హక్కు ఉంటుంది. అయినా కానీ లిటిగేషన్ రైట్ చేస్తే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ హక్కులు ఉంటేనే కేసులు ఫైల్ చేయట్లేదు. నేను ఒక న్యాయవాదిగా ఈ మాధ్యమం ద్వారా చెప్పకూడదు. కాకపోతే Yes. కాంప్రమైజ్ ఒక నోటీస్ ఇచ్చి మీరు కేసు ఫైల్ చేస్తే టు అవాయిడ్ న్యూసెన్స్ మీకు కొంత సెటిల్ చేసుకుని కొంత పరిహారం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే చట్టరీత్యా 100% రైట్ ఉంటుందా ఉండదా అంటే మీకు అప్పటి మైనారిటీ తీరలేదు కాబట్టి మీకు హక్కు అయితే ఉండదు. ఓకే సార్. రైట్, అంటే వాళ్ళ సిస్టర్స్ మాత్రం నోటీస్ పంపించడానికి ఆస్కారం ఉంటుంది, సంతకాలు తీసుకోలేదు కదా. తీరిన సిస్టర్స్ ఉంటాయి. ఆనంద్ గౌడ్ ఉన్నారు మౌలాలి నుంచి, వారి కాలర్. అలాగని ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు కాలర్స్. అయితే ఫస్ట్ మనం ఆనంద్ గౌడ్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు చెప్పండి సార్ మీ సమస్య. మాది మా ఫాదర్ వాళ్ళ అమ్మమ్మదండి భూమి. ఎస్. ఎవరు హక్కుదారులేదు సార్. మా మామ ఏమంటాడు, మా అమ్మ అని అంటాడండి. అయితే మేము కోర్టులో 2018లో గెలిచామండి. 2018లో సంగారెడ్డి కోర్టు. మీ ఫాదర్ వాళ్ళ అమ్మమ్మ? అమ్మమ్మ. అయితే మా మేనమామ ఏమంటాడు, మాది అని అంటాడు. ఇప్పుడు మేడం మీద కేసు మీరు ఫైల్ చేసి మీరు గెలిచారా? మేము గెలిచాం. మా సిస్టర్ కు ఈక్వల్ సార్, మా బ్రదర్ కి ఈక్వల్ సార్, నాకు ఈక్వల్ సార్. 5 acres అండి. ఇప్పుడు అప్పీల్ పెండింగ్ లో ఉందా? పెండింగ్ ఉందండి. వాళ్ళకు అడ్వకేట్ కొద్దిగా మోసం చేస్తుండండి మాకు. మీ అడ్వకేటా? మా అడ్వకేట్. అసలు వాళ్ళు వస్తలేరు. ఆయన మాకు మూమెంట్ లేదండి. ఏం చేయాలి దీని మీద? అంటే మా సిస్టర్ మా బ్రదర్ ను బెదిరిస్తారు వాళ్ళు లోకల్ గా. అడ్వకేట్ మార్చండి. ఇప్పుడు అడ్వకేట్లు అందరూ భయపడరు. ఎవరైనా పెద్ద అడ్వకేట్ ని ఒక ఆయన్ని కాస్త అనుభవం కోర్టు చెప్పిన ప్రకారం మేము మా వాటా మేము కొట్లాడుకోవచ్చా? మీకు వాటా ఆల్రెడీ కోర్టు వాళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి ఏదైతే అప్పీల్ పెండింగ్ ఉంది అని అంటున్నారో అప్పీల్ కూడా డిస్మిస్ అయిన తర్వాత మీ వాటా కొరకు భాగం పంచి ఇవ్వమని చెప్పి కోర్టు ద్వారా అడగచ్చు. కాకపోతే అప్పీల్ డిస్మిస్ అవ్వాలి. ఎప్పుడండి అప్పీలు డిస్మిస్ అయిన తర్వాత? ఇప్పుడు మీరు గెలిచారు, వాళ్ళు అప్పీల్కి వేశారు, జిల్లా కోర్టులో అప్పీల్ వేసుకుంటారు. ఆ అప్పీల్ కూడా డిస్మిస్ అవ్వాలి. డిస్మిస్ అయిన తర్వాత మీ భాగం కొరకు మీరు కోర్టు ద్వారా ఇప్పించమని అడగచ్చు. న్యాయవాది మీకు సహకారం లేదు అనుకుంటే ఎవరైనా ఇంకో పెద్ద లాయర్ని పెట్టుకోండి. భయపడకుండా అవతల వాళ్ళు భయపడుతున్నారు అంటారు కదా, పెట్టుకోండి. కేసు తొందరగా నా వాటా నేను క్లెయిమ్ చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు కూడా దాని భాగమే కదా కేసులో. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లోకల్ గా బెదిరిస్తున్నారండి మా బ్రదర్ ను. మీకుండే హక్కు మీకు ఉంటుందండి. బెదిరించినా మీరు బెదరక్కర్లేదు, మీ అడ్వకేట్ కూడా బెదరక్కర్లేదు. అవసరం అయితే పోలీస్ సహాయం తీసుకోండి. ఎవరు ఇప్పుడు మా ఫాదర్ అమ్మమ్మకు హక్కుదారులు ఎవరైతారు? మా మామ అవుతాడా, నేను అవుతానా? పట్టేదార ఆమె ఉంది, మా నాయన అమ్మమ్మ. ఇప్పుడు మీకు జడ్జిమెంట్ లో మీ ఫాదర్ కి హక్కు వచ్చింది కదా? వచ్చిందండి.
అంటే అక్కడ మళ్ళీ మా మీ father మదర్ ఉంది ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి మా మేనమామకు సంస్థను వచ్చిందండి. మీ ఫాదర్ వచ్చిన భాగంలో మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎంతమంది ఉన్నారో అంతమందికి మీ అమ్మకి అందరికీ భాగం వస్తుంది. అందులో అనుమానం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు సపరేట్ నాన్నగారి భాగంలో మీరందరూ సపరేట్ గా ఎవరి భాగం వాళ్ళు చూసుకోవచ్చా అండి? రైట్ సార్. ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఖమ్మం నుంచి. వారితో మాట్లాడే ముందు నారాయణ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు లైన్లో ఉంటారు. వారితో మాట్లాడే ముందు మనం ఈ నోటరీ భూములను కొనొచ్చా? ఎందుకంటే కొంతమందికి ప్రభుత్వం ఇస్తుంది 60 గజాలు 80 గజాలు ఇల్లు కట్టుకోమని. అయితే కొంతమంది దాని గడువు, నోటరీ గడువు ఏదైతే ఉందో అంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఈవెన్ రీసెంట్గా లాస్ట్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే 5 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అక్కడ చెప్పింది. సో ఇలాగ కొన్ని నోటరీ భూములు నోటరీ అంటే ఆ భూములు తీసుకొని నోటరీ రాయించుకుంటారు. ఆ భూములు కొనవచ్చా ఇది గడువు దాటిన తర్వాత? ఒకవేళ కొన్నట్లయితే దాని మీద ఎలాంటి ఏదైనా భవిష్యత్తు సమస్యలు ఏమైనా ఉంటుందా? ఒకవేళ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాయర్ గారు? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే భూమి అసైన్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పి సర్టిఫికేట్ ద్వారా ఇస్తారండి. ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ దానిలో ఒక 12 సంవత్సరాలు ఈ భూమి ఎవరికి అమ్మకూడదు అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ అది దుర్వినియోగం అవ్వకుండా ఉండటానికి ఆ భూమి ఎవరికి ఇచ్చామో ఆ భూమి లేకపోతే ఆ ఇల్లు ఎవరికైతే అసైన్మెంట్ చేశారో వాళ్ళే అనుభవించాలి, వేరే వాళ్ళకి అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే ఇది చెల్లదు అని చెప్పి కండిషన్ ఖచ్చితంగా రాస్తున్నారు. అది కేవలం వంశపారంపర్య అసైన్మెంట్ తీసుకున్న వారి కుటుంబ సభ్యులు వారసులు మాత్రమే దాన్ని అనుభవించే హక్కు ఉంటుంది, కానీ అమ్మకూడదు. దాన్ని నోటరీ ద్వారా అమ్మటం అనేది అక్రమం, అది చెల్లదు. అది ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అలా అమ్మినట్టు వేరే వాళ్ళు కొనుక్కున్నట్టు అసైన్మెంటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ దాన్ని తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అటువంటి భూములు కానీ ఇల్లు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినవి అమ్మకూడదు, అమ్మినా తీసుకోకూడదు. ఆ నోటరీ డాక్యుమెంట్లతోటి 2-3 కేసులు కూడా మారిపోతూ ఉంటాయి. అవన్నీ చెల్లవు, అక్రమం. అంటే గవర్నమెంట్ ఒక 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక వరకు అమ్మకూడదు అని కూడా దాని మీద రాసి ఉంటుందని చెప్పేసి అంటారు. సో అలాంటి విషయంలో అంటే నోటరీ రాయించుకొని తీసుకుంటా ఉంటారు, అది కూడా చెల్లదంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు 8, 9 లేదా 12 సంవత్సరాలు అలా రాసి ఉంటే పర్వాలేదండి. అప్పుడు కూడా నోటరీ ద్వారా కాదు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇచ్చిన అసైన్మెంట్ సర్టిఫికేట్ లోనే ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి కండిషన్ ఉంటే అప్పుడు కూడా నోటరీ కాదు, రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కునేవాడు. కానీ నా అనుభవం ఇచ్చా నేను చెప్తున్నది ఏమిటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అట్లా 5-6 ఏళ్ళు అమ్మకూడదని ఏమైనా కండిషన్ పెట్టాడేమో నాకు ఐడియా లేదు. బట్ అక్కడ ఏపీలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఇది దుర్వినియోగం కాకూడదు, బీదవాళ్ళకి ఇచ్చిన భూమి కానీ ఇల్లు కానీ దుర్వినియోగం కాకూడదు అని చెప్పి కండిషన్ పెడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని అమ్ముకోకూడదు అని. కాబట్టి అవి నోటరీనా లేదా రిజిస్ట్రేషన్ అనేది కాదు, అమ్ముకోకూడదు. ఒకవేళ రాసుంటే మాత్రం అది రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే చేయాలి, నోటరీ కాదు. రైట్ సార్. ఖమ్మం నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. పల్లెటూరులో అగ్రికల్చర్ ల్యాండ్ అండి వదిన గారికి 3 ఎకరాల 18 గుంటలు సార్. చెప్పండి. అయితే ఆమె 2009లో వాళ్ళ తమ్ముని కొడుకులకి
ఏదో కాగితం చేసుకోండి అని ఒకటి రాసిందంట. అంటే ఆమెకు చదువు రాదు, ఏదో రాసుకుని పెట్టుకున్నారు. తర్వాత ఒక 3-4 ఏళ్ళ తర్వాత నా భూమి నాకు కావాలంటే వాళ్ళు ఇక దౌర్జన్యంగా అట్నే దున్నుకుంటున్నారు. ఈమెమో ఆ భూమి మీదకి పోలేకపోతుంది. తహసీల్దార్ వాళ్ళకి అప్లై చేసినా వాళ్ళు మరి వాళ్ళకి రాసినావు కదా, నువ్వు రాయటం అంటే ఏం రాసిందో ఒక డీడు ఏం రాసుకున్నారో వాళ్ళు ఆమెకు తెలియదు, ఎవరికి తెలియదు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు దున్నుకుంటూ దాన్ని తహసీల్ ఆఫీసులో ట్రై చేశారు వాళ్ళు చేసుకోవడానికి. సర్వే పెట్టి కొంత తర్వాత ఈమె కలెక్టర్కి పెడితే ఆగిపోయింది. మళ్ళీ ఈమె కోర్టులో అప్పీల్ చేస్తే ఆ భూమి వాస్తవంగా వారసత్వంగా వచ్చింది, కానీ వాళ్ళ హస్బెండ్ పేరు కూడా లేదు అందులో, ఏది ఆ పట్టాలో. కాకపోతే వాళ్ళే అనుభవించారు. తర్వాత పాణి నకల్లో కూడా ఆమె పేరు లేదు. అది వాళ్ళ మరిది, వాళ్ళ 3 మరుదుల పేరు ఉంది వేరే. అయితే అది వాళ్ళు ఇక కోర్టు ఏం చేసింది, మీ పేరులో లేదు, ఏమి చూపించలేదని కొట్టేసింది. జిల్లా కోర్టు కొట్టేసింది, మన మున్సిపల్ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ భూమి నాకు కావాలి మరి అంటే వాళ్ళతో ఈమె పోయి దున్నుకునేటట్లేదు, వాళ్ళు రానివ్వటం లేదు, వాళ్ళు ఆట చేస్తున్నారు సార్. ఆ ల్యాండ్ ఇప్పుడు ఏదైనా కేసులో మొట్టమొదట వాస్తవ పరిస్థితిని బట్టి, కేసులో మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ని బట్టి వేసి మనకు కావాల్సిన రిలీఫ్ పొందేట్టుగా, న్యాయ సహాయం పొందేట్టుగా చేయొచ్చు. ఇప్పుడు మీరు చెబుతున్న కేసులో ఎవరి దగ్గర సరియైన డాక్యుమెంట్స్ లేవా, లేకపోతే ఉన్నా సరిగా కోర్టులో ప్రవేశపెట్టి వాటిని మార్క్ చేయించుకుని సరిగా కేసు కొట్టాలి లేదనేది తెలియదు. ఎందుకంటే మున్సిపల్ కోర్టులో ఓడిపోయింది, తర్వాత జిల్లా కోర్టులో ఓడిపోయింది అని చెప్తున్నారు. అయినా కానీ మీ దగ్గర ఏదైనా సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు మరదలకు వచ్చినప్పుడు ఆ మరదలకు వచ్చిన దాంతో ఈక్వల్ గా ఈవిడికి కూడా కొంత భాగం ఉండాలి కదా. మరి ఏం రాసిందో, రాసింది ఎటువంటి చట్టబద్ధంగా ఉందో తెలియదు. హైకోర్టులో ఒకవేళ ఏదైనా ఉంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, ఒకవేళ చేయకపోతే హైకోర్టుకి అప్పీల్ చేయవచ్చు. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, సాంబశివరావు గారు కృష్ణా జిల్లా నుంచి. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. మాది సేరి నరసింహపాలెం అండి, బాపులపాడు మండలం. మాకు 1979లో ఈఫామ్ పట్టాలు ఇచ్చారు సార్, 7.5 ఎకరాలు. ఆ 7.5 ఎకరాల నుంచి దాని మీద పాస్ బుక్లు అన్ని కూడా ఇచ్చారు సార్. తర్వాత కాలంలో అంటే 2002లో పాస్ బుక్లు కూడా ఇచ్చారు సార్. దాని మీద లోన్లు తీసుకున్నాము, శిస్తులు కడుతున్నాం, అన్ని చేస్తున్నాము సార్. కానీ మొన్న 2023 రీసర్వేలో జగన్ ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ భూములన్నింటినీ కూడా చెరువులో ఉన్న 22A కింద పెట్టారండి. సో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా దాని మీద ఇది చెరువు కింద ఉంది కాబట్టి దాన్ని మేమేం చేయలేమని చెప్పేసి అంటున్నారు సార్. దానికి పరిష్కార మార్గం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ 7.5 ఎకరాలతో పాటు ఇంకా 15 ఎకరాలు రిజిస్టర్ భూమి ఉందండి. ఆ రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు 72 నుంచి రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి సార్. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఈ రీసర్వేలో చెరువు కింద 22A కింద పెట్టడం జరిగింది సార్. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెందవు అని చెప్పేసి మేమేం చేయలేము అని చెప్పేసి మేము దాన్ని 22A నుంచి తీసేయలేము అని చెప్పేసి చెప్తున్నారు సార్. దానికి పరిష్కార మార్గం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంతమంది దగ్గర తిరిగినా సంవత్సరం నుంచి ఏం ఇబ్బందిగా ఉంది సార్ మా పరిస్థితి. అంటే మిమ్మల్ని వ్యవసాయం చేయనివ్వట్లేదా? వ్యవసాయం చేయనిస్తున్నారు సార్, వ్యవసాయం చేయనిస్తున్నారు సార్. కానీ మాది అనే భూమి అనేది అనిపించుకోవడానికి ఏముంది? కలెక్టర్ గారికి దరఖాస్తు ఆల్రెడీ పెట్టారా? పెట్టాం సార్, 2 సార్లు పెట్టాం సార్. దరఖాస్తు పెట్టిన దాని మీద ముద్రగా వేసుకుంటారు కాబట్టి ఆ దరఖాస్తు ఇంక్లోజ్ చేసుకుంటూ మీరు హైకోర్టులో డైరెక్ట్ కేసు ఫైల్ చేయండి. ఇక్కడ జిల్లా కోర్టులో అక్కర్లేదు. గవర్నమెంట్ తో రెవెన్యూ రికార్డులో జరిగిన లోపాలు సరిదిద్దామని చెప్పి దానికోసం మీరు అప్లై చేస్తే వాళ్ళు చూపించట్లేదని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి. ఫైల్ చేస్తే మీకు అదే పరిష్కారం. అంతకుమించి మీకు ఎన్నిసార్లు తిరిగినా ఏమి పరిష్కారం జరగనప్పుడు సరే ఇప్పుడు గవర్నమెంట్ లో పార్టీ మారింది కాబట్టి ఏమైనా న్యాయం జరుగుతుందేమో ఒకసారి
లోకల్ ఎమ్మెల్యేని మినిస్టర్ని కానీ కలిసి ఒకసారి ప్రయత్నం చేయండి. కాకపోతే మీరు హైకోర్టులో రిట్స్ ఫైల్ చేయండి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, శివశంకర్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తాడిపత్రి అండి. తాడిపత్రి నుంచి చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. హలో సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం, చెప్పండి. మా తాతగారు ఆస్తి మా అవ్వగారు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. మా అమ్మ వాళ్ళు 4, మా మేనమావ ఒకరు, వాళ్ళ సంతకాలు ఏమి లేవు, కానీ మా అవ్వ అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. అప్పుడు వాళ్ళందరూ మేజర్లే సార్ ఆ భూమి అమ్మే టయానికి. అది ఎట్లా మాకు వస్తుందా? ఇప్పుడు 50 years అయిపోయింది సార్, మాకు వస్తుందా రాదా అని డౌట్ తో ఫోన్ చేసినాం సార్. పోరాడితే అమ్మింది ఎవరు? మీ తాతగారు అమ్మినట్టు? మా అవ్వ సార్, మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ వేరే వాళ్ళకి అమ్మిందా? మా అమ్మమ్మ అమ్మింది సార్. ఇప్పుడు మీకు హక్కు ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారా? వస్తుందా రాదా? రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. రిజిస్ట్రేషన్ అయిపోయి 45 years అవుతుంది. మాకు వస్తుందా రాదా అని డౌట్ అంతే. 45 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అప్పుడు మీరు కూడా అసలు పుట్టారా పుట్టలేదా లేకపోతే మైనస్ అయి ఉండొచ్చు. 45 సంవత్సరాలు సేల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు క్వశ్చన్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పి అడగడానికి లిమిటేషన్ యాక్ట్ కూడా 12 సంవత్సరాలు దాటితే అవి చెందవు. ఈ రోజు కొత్తగా అడిగినా కష్టము, అవి వచ్చే అవకాశం లేదు. ఓకే రైట్ సార్. సార్ ఇప్పుడు మన అసైన్మెంట్ భూములు కూడా ఉంటాయి కదా, ఈ అసైన్మెంట్ భూములు అంటే ఎకరాల్లో ఉంటుంది. సో అసైన్మెంట్ భూములు కొనవచ్చా? ఒకవేళ కొంటే ఏదైనా ఇబ్బంది ఉంటుందా? వ్యవసాయం ఏమైనా చేసుకోవచ్చా? లేదంటే ఒకవేళ కొన్నట్టయితే మరి అతను నష్టపోకుండా కావాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఈ పేద వాళ్ళ ఫ్యామిలీస్కి లేకపోతే ఎస్సీ ఎస్టీ ఇలాంటి కమ్యూనిటీస్కి వాళ్ళ డెవలప్మెంట్ కోసం కొరకు లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కొరకు ఇలా కొన్ని వర్గాలకి గవర్నమెంట్ ఇస్తుంది. ఆ అసైన్మెంట్ సర్టిఫికేట్లో ఇందాక చెప్పినట్టు స్థలము ఇంటికి రాసినట్టే దానిలో కూడా కండిషన్ ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఆ వంశం పారపర్యంగానే వాళ్ళు అనుభవించాలి, కానీ అది అమ్మకూడదు, కొనకూడదు. ఒకవేళ కొన్నా కానీ అది చెల్లదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ జరగదు. అది నోటరీ ద్వారా కొనుక్కోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే లింక్ డాక్యుమెంట్ అమ్మే అతను తన ఏ విధంగా ఓనర్షిప్ వచ్చింది అనేది ఎంక్లోజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. ధరణిలో కానివ్వండి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానివ్వండి, అక్కడే ఆబ్జెక్ట్ చేసి అసలు రిజిస్ట్రేషన్ చేయరు. కాబట్టి అసైన్మెంట్ ల్యాండ్స్ సేల్ ట్రాన్సాక్షన్ అనేది టోటల్ ఇల్లీగల్. రైట్ సార్, మొత్తానికైతే చాలా కాల్స్ వస్తున్నాయి కానీ అందరికీ మనం సమాధానం ఇవ్వలేకపోతున్నాం. అయితే మరోసారి కూడా ఇదే టాపిక్ మీద మళ్ళీ ఇంకోసారి మనం న్యాయవేదికలో చర్చించే ప్రయత్నం చేద్దాం. వీక్షకులకు అలాగనే కాలర్స్ అందరికీ కావాల్సిన ఆన్సర్స్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి న్యాయవేదికలోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.